దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రలో కుండపోత వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. జార్ఖండ్, ఒడిశాలో భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒడిశాలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని పలు జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. ఎడతెరిపిలేని వానలతో కొట్టాయంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల ఇళ్లు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి వరద నీరు చేరింది. మోకాలు లోతు వరకు నిలిచిన నీటితో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కోజికోడ్, వయనాడ్, కాసర్గఢ్, కన్నూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయంది ఐఎండీ. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి ప్రభావంతో కొంకణ తీరంలోనూ జోరుగా వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్లోని అనేక చోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో గుజరాత్ రాజధాని గాంధీనగర్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అండర్ పాస్ బ్రిడ్జిల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే అహ్మదాబాద్లోని షాహీబాగ్ ఏరియా చెరువును తలపించింది. ఖేడా, వడోదర, ఆనంద్, బోటాడ్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజులు గుజరాత్లో మోస్తరు నుంచి భారీ వానలు ఉంటాయని తెలిపింది ఐఎండీ. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఎఫెక్ట్తో ఒడిశా వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. జార్సుగూడ, సంబల్పూర్, సుందర్గఢ్, కియోంఝర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మయూర్భంజ్ జిల్లాలో కుండపోత వాన పడింది. మరోవైపు భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు అధికారులు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరో 3 రోజులు ఒడిశా అంతటా వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. జార్ఖండ్ రాష్ట్రంలోనూ పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. రాంచీలో జోరు వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై భారీగా వరద నీరు నిలవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. లతేహార్, హాజరీబాగ్, కొడెర్నా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. జార్ఖండ్లోని సింగభూమ్, రామ్గఢ్, బొకారో, ధన్బాద్, దుమ్మా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి భారీ వానలు పడుతున్నాయి. అలాగే కర్ణాటక, తమిళనాడు దక్షిణ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.